ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలామంది మిల్లెట్ ఫుడ్ తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శ్రీనివాసంలో నేను కూడా మిల్లెట్స్లో చాలా ప్రాముఖ్యమైన రాగులతో చపాతీ అయితే చేసి చూపించాను. చపాతీకి మిక్స్డ్ వెజ్ కర్రీ. ఈ చపాతీ ఎలా చేశాను, ఏంటి, ఇందులో ఏం వేశాను అన్నది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చాలా మటుకు చెప్తాను. నేనైతే మిక్స్డ్ వెజ్ కర్రీకి అయితే ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం, తర్వాత ఆవాలు, జీలకర్ర పోపు వేసి ఇంగువతో వేయించిన తర్వాత ఒక్క టమాటో తీసుకున్నాను, ముక్కలు కట్ చేశాను. ముక్కలు కట్ చేసాక టమాటో, ఉల్లిపాయ, ఈ పచ్చిమిర్చి చక్కగా దోరగా వేగాలండి దగ్గరగా. అప్పుడు తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలి. ఎప్పుడైతే ఉప్పు పసుపు వేగానే తొందరగా మగ్గిపోతుంది. అది మగ్గింది అన్న తర్వాత ఇప్పుడు నేను ఇవి పక్కన పెట్టి ఏమేంటి వెజిటబుల్స్ ఉడకపెట్టానో చూడండి. నేను ఒక్క విజిల్ తీసానండి. బంగాళదుంప, పచ్చి బఠానీ, క్యాలీఫ్లవర్ ఇవి శుభ్రంగా ఒక్క విజిల్ తీసిన తర్వాత ఆ నీరు వడగొట్టుకున్నాను. ఈ నీరు అయితే పడేయకండి, ఇది కూరలో పోసుకోవడానికి అయితే పనికొస్తుంది. మీకు కూరలో గ్రేవీని బట్టి వాటర్ అది సరిపోతుందా, ఇంకొక గ్లాస్ పోసుకోవాలా చూసుకొని పోసుకోండి. ఇది బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం ఒక్కొక్క ఐటము వేసుకుందాం. ఇందులోనండి ధనియాలు, జీలకర్ర పొడి కలిపి వేయించి పౌడర్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే మసాలా పొడి కొంచెం ఇంట్లో చేసుకున్నది కావచ్చు, లేకపోతే ఎవరెస్ట్, మీకు ఏది మసాలా పొడి మీ ఇంట్లో అవైలబుల్. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు చూసుకోండి, ఎందుకంటే ఉడకపెట్టిన ముక్కలు కలుపుతాం కాబట్టి ఉప్పు తగినంత చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకొంచెం రుచికి తగ్గట్టు నేనైతే పంచదార వేసానండి. ఒక హాఫ్ స్పూన్ అయితే పంచదార వేసుకున్నాను. తర్వాత ఈ క్యాలీఫ్లవరు, బంగాళదుంప, పచ్చి బఠానీ ఒక విజిల్ తీసాను కదా, ఇవన్నీ కలిపేసుకోవాలి. కలిపి బాగా కలిపిన తర్వాత మరీ ఎక్కువ కలపకండి, పువ్వు విడిపోతుంది. మామూలుగా చేసుకోవచ్చు, కానీ సాయంత్రం పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళు తొందర పెట్టడం వలన నేను కొంచెం ఎర్లీగా అయిపోతుంది కూర అనేసి చేశాను. తర్వాత మసాలా కారం, మనకి మసాలా కారం ఉంటుంది కదా, ఆ కారం వేసుకోండి. కొత్తిమీర తరుగు వేసుకుంటే ఇప్పుడు నాకు ఈ రాగి చపాతీకి కూర అయితే వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా పొగలతో సాయంత్రం పూట ఈ చలికాలం తింటే భలే ఉంటుందండి. అయితే ఈ రాగి దోశ ఎలా చేశాను ఏంటి అన్నది చూస్తే, ఆ కలర్ చూస్తే మా పిల్లలు కొంచెం భయపడ్డారు, ఏంటి మా అమ్మ చపాతీ ఇలా ఉంది అని. కానీ దాని గురించి చెప్పిన తర్వాత వాళ్ళు టేస్ట్ చూసి చాలా బాగుంది అనేసి వాళ్ళు ఇంట్రెస్ట్గా కూడా తిన్నారు. రాగి దోశకి మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మరి రాగి దోశ ఏ విధంగా చేసుకున్నాము రండి, మీకు నేను చూపిస్తాను. ఈ రాగి చపాతీ తయారీ విధాన్ని మనం చూద్దాం. ప్యాన్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న కప్పుతో 4 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. ఎందుకంటే 1 కప్పు నిండా పిండి అయితే నేను రాగి పిండి తీసుకున్నాను కాబట్టి కప్పు పిండికి నేను 4 కప్పులు తీసుకొని దాన్ని మరగాలండి. బాగా మరిగిన తర్వాత మనం ఈ రాగులు మన ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. 1 టీ స్పూను నువ్వులు అయితే నేను కలిపాను. నువ్వులు కూడా చాలా మంచివండి, ఐరన్. తరువాత ఉప్పు తగినంత చూసుకోండి, ఎక్కువైపోతే చపాతీ ఉప్పుగా అయిపోతుంది. తర్వాత వేసిన ఇంగ్రీడియంట్ ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. కొంచెం చపాతీకి టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. ఇవి మరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను కప్పుతో నిండా తీసుకున్న పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఉక్కించుకోవడం అంటారు కదా, అలా ఉక్కించుకోవాలన్నమాట. మూత పెట్టి కొంతసేపు మీరు ఉక్కించినా అలా కలిపి కొంతసేపటికి అది దగ్గరగా వస్తుంది. అప్పుడు నూనె వేసి పక్కన పెట్టుకోవాలి చల్లారిందాకా. చాలామంది మిల్లెట్స్తో గంజి చేసుకొని తాగుతున్నారు. అలాగే రాగుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయండి. ప్రోటీన్లు, కాల్షియము, ఫైబర్ అధికంగా ఉన్నాయి. చాలామంది రాగితో చేసిన అంబల్ని రోజు తాగడం వల్ల పోషకాల శరీరం చల్లబడుతుంది. ఇప్పుడు పైన నూనె వేసుకున్నాను. నూనె వేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత కొంచెం మన గోధుమ పిండి కానీ ఇదే రాగి పిండి కానీ కలుపుకొని కొంచెం మనం చపాతీ ముద్దలాగా చేసుకొని ఒత్తుకోవాలి. ఒత్తి చపాతీ వేడిగా కాల్చుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా ఎక్కడో కనిపిస్తుంది ఆ కూరతో. తల్లిపాలు తక్కువగా ఉన్నవారు బెల్లం కలిపి రాగుల్లో కలిపి తింటే మంచిదండి. అలాగే రాగి పిండిని ఉప్పులో కలిపి పళ్ళు తోగడం వల్ల చిగుళ్ళ ఆరోగ్యం మెరుగుపడి దంతాలు దృఢంగా ఉంటాయి. మరిగించిన నీళ్ళల్లో రాగి పొడి, యాలకులు వేసి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే పిత్తం తగ్గుతుంది. ఆహారంలో ఒక భాగం చేసుకుంటే స్థూలకాయం కానీ మధుమేహ రోగులకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇప్పుడు ఇది చపాతీ ముద్దలాగా చేసుకొని చిన్న ఉండలు మీకు తీసుకోవాలి. కింద పిండి మనం చూడండి, జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు పిండి ఎలాగైతే వేసి ఒత్తుకుంటామో అలాగే చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, అప్పడాల పీటతో అయినా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు ఇలా చిన్న ఉండలు చేసి చక్కగా చపాతీలాగా సాగదీసి పెనం మీద నెయ్యి వేసి కాల్చుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుందండి. ఎందుకంటే క్రిస్పీగా వచ్చింది. అది కాలినట్టు కొంతసేపటికి కానీ తెలియదు. పిల్లలు అది ఇంట్రెస్ట్గా చూస్తూ కూర్చున్నారు, ఏంటి ఇలా చేస్తున్నది, ఈ చపాతీ ఏంటి మామ నల్లగా ఉంది అని మా చిన్నవాడైతే గోల.
చాలామంది రాగి పిండితో పప్పు కలిపి దోశ లేదా ఇడ్లీ కూడా తయారు చేసుకొని తింటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో మనకి వేడి తగ్గి చల్లబడుతుంది. ఈ రాగిపిండి ముద్దను పచ్చిరసంతో కలిపి తీసుకుంటే మలబద్ధక సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా రాగులు నానబెట్టి ఆపై గ్రైండ్ చేసి అందులో పాలు, నెయ్యి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకుల పొడి, పంచదార కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ను చాలా బాగా దొరుకుతుంది. ఇప్పుడు పెనం వేడైన తర్వాత చపాతీ ఎలా కాలుస్తున్నానో చూడండి. చక్కగా దగ్గరగా తీసుకోవాలి చేత్తో. కొంచెం మనం విరిగినట్టు ఉంటుంది, అందుకు జాగ్రత్తగా కాల్చుకోవాలి. పొంగేయండి, బాగానే పొంగింది. ఇటు అటు చక్కగా నెయ్యితో తింటే కూడా చాలా బాగుంటుంది. నువ్వులు అలాగే వేయడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. రాగులను ఆహారంలో చేర్చుకుంటే ఒత్తిడి నుంచి స్వాంతం లభిస్తుంది. అలాగే రాగులు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ రాగు పిండి కానీ రాగులు కానీ తీసుకుంటే పెద్ద ప్రేగు, రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. చూసినా ఇప్పుడు మిల్లెట్స్ చాలా మట్టుకు ప్రతి షాపుల్లోనూ దొరుకుతున్నాయండి. అది బాగా అడ్వర్టైజ్ కూడా చేస్తున్నారు. ఈ మిల్లెట్స్లో చాలా మటుకు రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అండు కొర్రలు ఇలాంటివి అన్నమాట. రోగనిరోధకతకి పెంచేందుకు కూడా ఇప్పుడు చాలామంది మిల్లెట్ గంజే తాగుతున్నారు. ఈ మిల్లెట్స్ అన్నిట్లో రాగులకు చాలా మటుకు ప్రాముఖ్యత ఇస్తున్నారండి. మధుమేహము, క్యాన్సరు, ఎముకలు గుల్లబారడం ఇలా ఎన్నో వ్యాధులు అరికట్టడంలో ఇది చాలా మటుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది మేటి ధాన్యం గురించి చాలా మటుకు ఇదే చెప్తున్నారండి. మిల్లెట్స్ గురించి చాలా మటుకు. మిల్లెట్లు లేదా రాగులని సాధారణంగా రెగ్యులర్గా పిలుస్తారు. వీటిని దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఉపయోగిస్తారు. రాగులు దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాల్లో ఒక ప్రధానమైన ఆహారంగా ఉంది. రాగులు ఇతర ధాన్యాల కంటే కూడా బలవర్ధకమైంది. శరీర కష్టం అధికంగా చేసేవారు రాగి పిండితో తయారు చేసే పదార్థాలను తరచుగా తిన్నట్లయితే వారికి నూతన శక్తి అయితే వస్తుంది. చూసారా, ఎర్రగా వేడివేడిగా ఇలాగ కూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయతో తింటే ఆహా ఏమి రుచి. తెలిసిందా? బాగుందా రాగి పిండితో చపాతీ? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా క్రిస్పీగా ఆ కూర నంచుకొని వెజిటబుల్ కూర తింటుంటే భలే ఉందండి. ఓకే అన్నారేమో, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. పూర్వపు రోజులు మళ్ళీ ఇప్పుడు వచ్చేసాయి మనకి. మిల్లెట్స్ అని ప్రతి ఒక్కరు కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఎంతమంది ఈ మిల్లెట్స్ తింటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మేమైతే ప్రతి ఏడాది ఇలాగే సమ్మర్లో అయితే చక్కగా రాగిపిండి జావ అయితే తాగుతామండి. అంటారు కదా, అదే జావ మజ్జిగ వేసుకొని. మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.